నమస్తే అండి. వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మనం చైత్రికాస్ కిచెన్‌లో రైస్ లేకుండా టేస్టీగా దోసలనైతే వేసుకోవచ్చు. అవి నేను ఇక్కడ కిన్వాతో రెడీ చేసి పెడుతున్నాను. ఈ కిన్వా రెసిపీకి సంబంధించి చాలామంది ఇష్టంగా తినడానికి ఇష్టపడరు. కానీ ఇలా దోసలేసుకొని అయితే ట్రై చేయండి. వెయిట్ లాస్‌కి ప్రోటీన్ రిచ్ ఉన్నటువంటి దోసలు చాలా హెల్ప్ అవుతాయి. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు కిన్వా అలాగే అరకప్పు వరకు ఓట్స్ వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పెసరపప్పు, 3 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని మీరు శుభ్రంగా 1కి 2, 3 సార్లు బాగా కడుక్కోవాలి. కిన్వా అనేది ఎప్పుడు కూడా కొంచెం బిటర్‌నెస్ అనేది ఉంటుంది. కాబట్టి బాగా 2, 3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. మామూలుగా అయితే ఒక 4 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను మార్నింగ్ చేస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి కాబట్టి నేను ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్నటువంటి కిన్వా గానీ, ఓట్స్ ఈ మిశ్రమం ఉంది కదా! అవన్నీ యాడ్ చేసుకోవాలి. మనం పెసరట్టుకి వేసుకున్నట్టుగానే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే మెత్తగా రుబ్బుకోవడానికి సరిపడా వాటర్ కూడా పోసుకొని మెత్తగా పిండిలాగా దోస పిండిలాగా మనం రుబ్బు పెట్టుకోవాలి. ఈ రకంగా రుబ్బిపెట్టుకున్నటువంటి ఈ కిన్వా మిక్స్చర్‌లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దోస పాన్ తీసుకొని ఫ్లేమ్‌నైతే మీడియంలో పెట్టుకొని మనం దోసలు వేసుకోవచ్చు. మనం రెగ్యులర్ దోస ఎలా అయితే వేసుకుంటామో అలాగే దోస బ్యాటర్‌ని పెనం మీద వేసుకొని స్ప్రెడ్ చేసి పైన కొంచెం ఆయిల్ డ్రిజిల్ చేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఒక 30 సెకండ్స్ కాలనిచ్చుకున్న తర్వాత మీరు డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఇవి ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బావుంటాయి. యాక్చువల్‌గా మనం రైస్ రెగ్యులర్‌గా తినడం అనేది అంత మంచిది కాదు. అలాగని కిన్వా కూడా మనం వండుకొని తినాలన్నా కొన్నిసార్లు బోర్ కొడుతుంది. సో, అలా కొట్టకుండా మనకేంటంటే ప్రోటీన్స్ ఉన్నటువంటి పప్పులన్నీ కలుపుకొని ఓట్స్ అలాగే కిన్వాతో కలిపి రైస్ లేకుండా మనం ఈ పిండిని అయితే రెడీ చేసుకోవచ్చు. ఒక 2 రోజుల వరకు మనం రిఫ్రిజిరేట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంకా ఈ దోసలనేవి రెగ్యులర్ దోసకి ఎంత అయితే టేస్టీగా ఉంటుందో ఇవి కూడా అంతగానే టేస్టీగా ఉంటాయి. టేస్ట్‌లో ఏమాత్రం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలాంటి బిటర్‌నెస్ అనేది ఉండదు. కమ్మగా ఉంటాయి. సో, ఇక్కడ నేను టమాటో అండ్ ఆనియన్ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీరైతే ఏ చట్నీతో అయినా చూడొచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.